బనకచర్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. నిన్నటి మీటింగ్ లో బనకచర్లపై చర్చించామని ఏపీ మంత్రి నిమ్మల అన్నారు. దానిపై చర్చే జరగలేదని తెలంగాణ సీఎం చెప్పడం ఆయన తీరుకి నిదర్శనమని తెలిపారు కవిత. బనకచర్లపై చర్చ ఉంటే ఢిల్లీ మీటింగ్ కే వెళ్లామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తీరా టైంకి వెళ్లింది. నిన్నటి మీటింగ్ లో ప్రధాన ఎజెండానే బనకచర్ల. తెలంగాణ సీఎం గోదావరి జలాల్ని అప్పనంగా ఏపీకి ఇచ్చి వచ్చారన్నారు కవిత. బనకచర్ల ప్రాజెక్ట్ ని తక్షణమే నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. మీటింగ్కి పోయినటువంటి ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనకచర్ల కడుతున్నాం, బనకచర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్లో కూడా దాంట్లో కూడా బనకచర్ల మీద డిస్కషన్ అయింది, ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటున్నారు. వీరి యొక్క గత చరిత్ర మనకు తెలుసు కదా. ఆయన పెట్టుకున్న ఓట్లు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు, రైతు భరోసాలు, కళ్యాణ లక్ష్మిలు అన్నీ మనకు తెలిసినాయి కదా. సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే, మన తెలంగాణ ముఖ్యమంత్రే అబద్ధం ఆడుతున్నాడని తేట తెల్లమైపోయింది అలా ప్రజల ముందట. అందుకే బలంగా చెప్తా ఉన్నాం, ఆయన రాజీనామా చేయాలి. ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు. ఇది కాంట్రాక్టర్ల కోసం, అవినీతి కోసం కట్టేటటువంటి ప్రాజెక్టు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్టు కాదు. తక్షణమే బనకచర్ల ప్రాజెక్టు ఆపాలే. ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం. ఆయన తక్షణమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతా ఉన్నాం. రెడ్ ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్ లో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాకేష్, ఏ విధంగా చూడాలి కవిత చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి? ఇటు బనకచర్లకు సంబంధించి కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు సీఎం కి సంబంధించి. ఏ విధంగా చూడాలి? అండ్ కవిత మాట్లాడిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఇంకా బీఆర్ఎస్ కి తనకి దూరం పెరిగిందనే విషయాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు? కేవలం బీఆర్ఎస్కి జాగృతి మధ్య గ్యాప్ మాత్రమే కాదు, పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి అనేక విషయాల్లో ఆమె పూర్తిగా విభేదిస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లపై మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. జాగృతి తరపున కవిత చాలా సమావేశాలు ఏర్పాటు చేశారు, చాలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ అరేంజ్ చేశారు, జిల్లా పర్యటనలు చేశారు, ధర్నాలు చేశారు, అదేవిధంగా రైలు రోకో కూడా పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో ఆర్డినెన్స్కి వెళ్తున్నాం, ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా జీవోతో రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ ప్రకటించిన తర్వాత సంబరాలు కూడా చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఒక సంబరాలు కూడా నిర్వహించారు, ఇక్కడ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి. ఆ తర్వాత వెంటనే బీఆర్ఎస్ దీన్ని విభేదిస్తూ వస్తుంది. బీఆర్ఎస్ ఈ ఆర్డినెన్స్ తప్పు, ఆర్డినెన్స్ గతంలో ఇచ్చింది, అది పనిచేయదు, కావాలని బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, దీన్ని ఖండిస్తున్నామంటూ బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. కానీ ఈరోజు కవిత మాత్రం బీఆర్ఎస్ విధానం తప్పు, బీఆర్ఎస్ అడ్డుకోవడం తప్పు, బీఆర్ఎస్ ఆలోచించేటువంటి ధోరణి తప్పు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్డినెన్స్ నేను సపోర్ట్ చేయక ముందు ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నాను, ఆర్డినెన్స్ పనిచేస్తుంది. 2018లో తీసుకొచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ చట్టాన్ని కొద్ది తేడాలు చేసి ఆర్డినెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్డినెన్స్ పనిచేస్తుంది, అందుకే నేను మద్దతు ఇస్తున్నాను. ఈరోజు రేపు రియలైజ్ అవుతారు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అతను రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ నా దారికి రావాల్సిందే, ఖచ్చితంగా రియలైజ్ అయ్యి వస్తారంటూ కొన్ని కామెంట్ చేశారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న విషయంలో కూడా ఆమె కొన్ని కామెంట్ చేశారు. తీన్మార్ మల్లన్న ఒక మహిళా ఎమ్మెల్సీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం పైన బీఆర్ఎస్ లీడర్స్ ఖచ్చితంగా స్పందించాల్సి ఉండే, దాన్ని ఖండించాల్సి ఉంటే, కానీ ఖండించలేదు. ఎందుకనో తెలియదు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అంత ఘాటు వ్యాఖ్యలు చేసినప్పుడు, అంత అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ నా పైన చేసినప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ లీడర్ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా కామన్గా కటసిగా ఖండిస్తారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఎందుకో ఖండించలేదు. కాబట్టి నేను ఆ విషయాన్ని పెద్దగా తీసుకొని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నట్లుగా చెప్పారు. కానీ పార్టీ విధానం పట్ల మాత్రం ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రెండు ధోరణులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్ నేతనంటూ కవిత పదే పదే చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ ఆర్డినెన్స్ వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా పార్లమెంటు చట్టం ద్వారానో లేకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారానో మాత్రమే తీసుకురావాలి. బీసీలను ఇప్పటికిప్పుడు ఏదో శాంతింపజేసే విధంగా స్థానిక ఎన్నికలను అడ్డుపెట్టుకొని స్థానిక ఎన్నికల్లో కొన్ని ఓట్లు పొందే విధంగా
ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ఖచ్చితంగా ఒక స్టాండ్ ప్రకటించింది బీఆర్ఎస్. దానికి సంబంధించి ఒక ధర్నా కూడా నిర్వహించింది. కానీ అదేవిధంగా బీఆర్ఎస్లో కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నానంటూ చెప్పుకుంటున్నటువంటి కవిత మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్డినెన్స్ కరెక్ట్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించిన రోజు నుంచి ఇప్పటివరకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆ రోజు సంబరాలు కూడా నిర్వహించారు. ఇక మరోవైపు బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి కొప్పుల ఈశ్వర్ని ఇప్పటివరకు ఆ బాధ్యతలు గౌరవాధ్యక్షులుగా చాలా రోజులు కవిత పనిచేశారు. ఆ బాధ్యతలు చాలా రోజులు తీసుకున్నారు. రిజైన్ చేసిన తర్వాత కూడా బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షులుగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మంచి చెడు ఆ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆమె చూశారు. జాగృతి తరపున కూడా కోఆర్డినేషన్ కమిటీ వేసి వాళ్ళకి అనుబంధంగా పనిచేయాలని చెప్పారు. కానీ ఈరోజు కొప్పుల ఈశ్వర్కి బాధ్యతలు అప్పగించడం పట్ల కూడా ఆయన స్వయంగా బొగ్గుగని కార్మికుడు కాబట్టి నేను సంతోషంగానే ఉన్నాను, ఆయనకే బాధ్యతలు అప్పగించడం కరెక్టే అంటూ కవిత కామెంట్స్ చేశారు. ఇక బీఆర్ఎస్ వైపు నుంచి కవిత కామెంట్స్ పైన బీసీ లీడర్స్ ఏం స్పందిస్తారనే చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాకేష్.